టమాటాతోటి వడియాలు ఎట్లా ఉన్నాయి చూసి చెప్పేయండి. టమాటాలని శుభ్రంగా కడిగి తుడిచి కొంచెం డ్రై చేసి ఇవి ముక్కలు కట్ చేస్తున్నాను, రెండు ముక్కలు. వీటిని ఏం చేస్తానో మీకు చూపిస్తాను. నేను ముందు ఒక్కొక్కటి రెండు ముక్కలు చేస్తాను. నేను కొంచెం కారం తీసుకున్నాను, జీరా పౌడర్ తీసుకున్నాను, ఉప్పు తీసుకున్నాను, నువ్వులు తీసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఇట్లా కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా కలిపేసి ఈ టమాటాలు తీసుకుని ఎట్లా అద్ది పెడుతున్నా. సో పెట్టి ఈ ప్లాస్టిక్ కంటైనర్లో ఎట్లా పెడుతున్నా ఇవన్నీ. ఎందుకంటే నేను ఒక చేత్తో తీయాలి, ఒక చేత్తోనే చెయ్యాలి కనుక నేను కొంచెమే చూపిస్తాను మీకు స్టార్టింగే. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో ఇట్లా అద్దుకుని ఇట్లా పెడుతున్నా. సో అన్నీ అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందాక పసుపు మిస్ అయ్యింది, అది క్లిప్పింగ్ రాలేదు ఇందాక కలిపిన దాంట్లో. ఇప్పుడు మళ్ళీ పసుపు కలిపి చూపిస్తున్నాను చూడండి. పసుపు కూడా ఫ్రెండ్స్ వీటన్నిటినీ ఇట్లా పౌడర్ అత్తుకుని ఇట్లా చక్కగా పెట్టాను. వీటిని రేపటి వరకు ఇట్లాగే ఉంచేద్దాము. రేపు వీటిని ఏ ప్రాసెస్లో మనకు కావాల్సిన రీతిలో పెట్టుకుందాము మరలా చూపిస్తానండి. అంతవరకు మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న మనము టమాటాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇట్లా. ఇవన్నీ ఇప్పుడు డీహైడ్రేటర్ ట్రేలో పెట్టేసుకుందాము. వరుసగా పెట్టి మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ నేను ఈ మిషన్లో పెట్టేశాను. 5 ట్రేస్ అయినాయి. 24 అవర్స్ పెట్టాను, 70 degrees పెట్టాను. ఎందుకంటే నేను టమాటాలు పెట్టినప్పుడు చాలా ఎక్కువ టైమే తీసుకుంది. 8 to 24 అవర్స్ అవుతుంది. అయితే ఈ యొక్క పీసులు పెద్దగా చేశాను కదా, ఈ పెద్దగా ఉన్నాయి కదా, అందుకని ఇంకా ఎక్కువ టైం పడుతుందన్న ఉద్దేశంతో నేను ఇట్లా పెట్టాను. చూద్దామండి. ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఎండకంటే ఇది బాగానే ఉంటుంది. ఎండలో డస్ట్ అది తీసుకురావాలి, ఫ్యాన్ కింద పెట్టాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకనే నేను ఈ మిషన్ కొన్నాను, ఈ మిషన్ ఉపయోగించుకుంటున్నాను. దీనిపైన ఎట్లా ఉందో ఈ వడియాల కొరకు సరే ఇంతవరకు చెప్పలేదు మీకు. టమాటా వడియాలు ఎట్లా ఉంటాయో బాగుంటాయి. ఎందుకంటే నువ్వులు వేసాము, జీరా వేసాము, పసుపు, కారం, ఉప్పు కదా. అందులో విటమిన్ సి ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో జీరాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీటన్నిటి మనం ఉపయోగపడి వడియాలు ఆరోగ్యానికి మంచిది. సో మరలా దీని గురించి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వడియాలు రెడీ అయిపోయినాయండి. మిషన్లు వేసినవి ఈ 1.5 డేలో రెడీ అయిపోయినాయి. ఇవన్నీ దీంట్లో చూపిస్తాను ఆగండి. మన టమాటా వడియాలు ఇవి సింపుల్గా అయిపోయినాయి. దీంట్లో టమాటాలు కోసి కొంచెం ఉప్పు, పసుపు వేసి, తర్వాత కొంచెం నువ్వులు, జీలకర్ర, పసుపు, కారం వేసి వాటిని పొడి చేసి మంచిగా కలిపి దాంట్లో ఈ టమాటా అద్ది ఎండబెట్టానండి డీహైడ్రేటర్లో. 1.5 డేలో మన వడియాలు రెడీ అయిపోయినాయి. దీన్ని వేయించి మళ్ళీ మీకు చూపిస్తా. మన వడియాలు రెడీ అయిపోయినాయి చూడండి. కాకపోతే నువ్వులు ఎక్కువ వేసాను కదా, కొంచెం రాళ్ళని అయినా దాన్ని ఏం కాదు, దాంట్లో అన్నా వేసుకోవచ్చు. కూరలోనూ వేసేస్తాను నేను పొడి చేసి. ఇవి మాత్రం ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. టమాటో వడియాలు, టమాటాతోటి వడియాలండి.